యువర్ ఫేవరెట్ షో తెలుగు రుచి. మీ చేతి వంటలో మంచి మంచి వంటలు చేసి చూపించడానికి హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ రెడీగా ఉన్నారండి. కానీ దానికంటే ముందు గుమగుమల రాజుగారు ఏం చేయబోతున్నారో చేద్దాం. నమస్తే రాజుగారు. నమస్తే అండి. ఈ రోజు గుమ్మగుమ్మలో ఏమంట నేర్పించబోతున్నారు? ఈ రోజు కాకరకాయతో చేస్తున్నానండి. కాకరకాయ మజ్జిగ పులుసు అండి. వావ్, మజ్జిగ పులుసు కాకరకాయతో చేస్తున్నారు అన్నమాట ఈ రోజు. సో అంటే కొంచెం ఇది పులుపుగా ఉంటుంది కదా మనకు మజ్జిగ పులుసు. అవును. సో దాంట్లో కాకరకాయ యాడ్ చేసుకుంటుందంటే కొంచెం చాలా మందిగా కాకరకాయ చేదు వల్ల తినరు. సో ఇలా మనం డిష్లు అనేది మనం ప్లాన్ చేసుకుంటే సో ఆ కాకరకాయను కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. పులుపు యాడ్ అవ్వడం వల్ల కాకరకాయ చేదు అనేది కొంచెం తగ్గుతుంది. ఓకే. కాకరకాయ మజ్జిగ పులుసు అంటండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? కాకరకాయ మజ్జిగ పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కాకరకాయ ముక్కలు 1/2 కిలో, పెరుగు 1 కప్పు, శనగపిండి 1 కప్పు, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఇంగువ చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నూనె 1/2 కప్పు. కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా రాజుగారు, స్టార్ట్ చేసేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ కాకరకాయ ముక్కలు మనం చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి. ఓకే. సో వాటిని కొంచెం నూనెలో వేయిస్తున్నాను, అంటే కొంచెం మనకు ఆ చేదు తగ్గడానికి. సో లేదా కొంచెం చింతపండు నీళ్ళలో ఉడికించుకొని మనం యాడ్ చేసుకోవచ్చండి. ఓకే. చింతపండు నీళ్ళల్లో ఉడికించుకోవాలా? అవునండి. సో కొంచెం ఆ పులుపు ఉంటుంది కదా, సో పులుపు వల్ల కూడా కొంచెం మనకు ఆ చేదు తగ్గుతుంది. ఓకే. సో ఈ ముక్కలు మనకు కొంచెం ఉడికితే సో అప్పుడు మనం తర్వాత మనం లాస్ట్లో యాడ్ చేసుకుంటాం. ఓకే. సో ఈలోగా ఒక బౌల్లో పెరుగు, దీంట్లో కొంచెం బ్యాండింగ్ కొరకు శనగపిండి అండి, కొద్దిగా వాటర్ ఇస్తారా? ఓకే. సో ఉండలు లేకుండా స్మూత్ పేస్ట్లా కలిపేసుకోవాలి. ఓకే. సో ఇది పక్కన పెట్టేసుకుందాం. సో ఈలోగా దీనికి మనం పోపు కూడా పెట్టేసుకున్నామండి. సో ఇది అటువైపు మార్చేసుకొని సో దీంట్లో పోపుకు సరిపడా నూనె. సో ముందుగా ఎండుమిరపకాయలు ఇంకో స్పూన్ ఇస్తారా? సో అలాగే పోపు దినుసులు, ఓకే, తరిగిన పచ్చిమిరపకాయలు, సో కొద్దిగా కరివేపాకు, అలాగే కొద్దిగా ఇంగువ అండి. ఓకే. సో దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా పెరుగు, తర్వాత శనగపిండి మిశ్రమం, సో దీంట్లో యాడ్ చేసేసాలి. సో ఇది గట్టిగా అయిపోతే ఒకవేళ మనం ఇంకొంచెం నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు. ఓకే. శనగపిండి కూడా వేసాం కాబట్టి కొంచెం ఎక్కువ దగ్గర పడుతుంది అది. సో దీంట్లో సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, కొంచెం పసుపు అండి. సో ఇది మనకు కాస్త మరగాలి. అవునా? ఓకే. ఓకే అండి, అది మరిగేలోపు మనం ఒక చిన్న చిట్కా చేద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. పాలు కాచుకునే విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఒక్కోసారి పాలు పొంగిపోతూ ఉంటాయి. ఎంతగా సిమ్లో పెట్టినా, మంట తక్కువ ఉంచినా కూడా పాలు పొంగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు పాలు కాచుకునే గిన్నెకి అడుగు భాగంలో కాస్త నూనె రాసి ఆ తర్వాత పాలు కాచుకున్నట్లయితే పాలు ఎంతసేపు కాగినా కూడా పొంగకుండా ఉంటాయి. చిట్కా చేసేసాం కదా రాజుగారు, మరిగినట్టేనా? సరిపోతుందండి. సో ఈ ముక్కలు కూడా మనకు వేగిపోయాయి. ఒకవేళ అది బాగా దగ్గర పడిపోతే కాకరకాయ పెరుగు కూర అనొచ్చా? అంటే మనకి పులుసులో కూడా కొంచెం దగ్గరగా ఉంటుంది. సో కొంతమంది ఎక్కువ లూజ్ చేసుకుంటారు, కొంతమంది కొంచెం చిక్కగా చేసుకుంటారు.
ఓకే. సో దీంట్లోనే కొద్దిగా ధనియాల పొడి, తర్వాత కొద్దిగా జీలకర్ర పొడి అండి. సో కొంచెం కొత్తిమీర, సో రెడీ అయిపోయిందండి. ఓకే. స్టవ్ ఆఫ్ చేసేసి మనం సర్వ్ చేసేసుకుందాం. సో పైన కొద్దిగా కొత్తిమీర. సో కాకరకాయ మజ్జిగ పులుసు రెడీ. చూసారు కదండి, కాకరకాయ మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూద్దాం. కాకరకాయ మజ్జిగ పులుసు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి కాకరకాయ ముక్కలు వేసి వేయించాలి. పెరుగులో శనగపిండి వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో పెరుగు మిశ్రమం, ఉప్పు, కారం, పసుపు వేసి కొద్దిగా నీళ్లు పోసి మరగనివ్వాలి. తర్వాత వేయించిన కాకరకాయ ముక్కలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కాస్త దగ్గర పడనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కాకరకాయ మజ్జిగ పులుసు రెడీ. కాకరకాయ మజ్జిగ పులుసు ఎలా తయారు చేయాలో చేశాం కదా, రాజుగారు టేస్ట్ చేద్దామా? ఓకేనండి. చాలా బాగుంది రాజుగారు. సో కొంచెం ఈ పులుసు తీసుకున్నప్పుడు ఏంటంటే మనం పెరుగు పుల్లగా ఉండాలి. సో దానివల్ల ఆ కాకరకాయ కూడా కొంచెం ఆ పులుపు యాడ్ అయిపోయి టేస్ట్గా ఉంది. సో ఎక్కువ చేతి తెలియట్లేదు మనకు. ఎండింగ్ లో లాస్ట్ లో జస్ట్ అలా తెలుస్తుంది. ఎక్కువగా చింతపండు గుజ్జుతో పులుసు చేసుకుంటారు కదా, అలా కాకుండా ఇలా మజ్జిగతో కూడా చేసుకుంటే బాగుంటుంది. కాకరకాయ మజ్జిగ పులుసు చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. వెన్న చాలా రోజుల వరకు తాజాగా ఉండాలి అంటే మామూలుగా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాం. కానీ ఆ ఫ్రిడ్జ్లో పెట్టడంలో కూడా ఒక చిన్న చిట్కాతో కనుక ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే అది చాలా రోజుల వరకు తాజాగా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది, మనం దేనికైనా వాడుకోవచ్చు. అదేంటి అంటే ఆ వెన్నలో కాస్త ఉప్పు కలిపి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నట్లయితే కొద్ది రోజుల వరకు తాజాగా ఉంటుంది. నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ రెడీగా ఉన్నారండి. మరి ఏం వంట చేయబోతున్నారో కనుక్కుందామా? హలో. హాయ్ మ్యామ్. మీ పేరు? కృష్ణ మ్యామ్. కృష్ణ, ఎక్కడి నుంచి వచ్చారు? మూసాపేట్. ఓకే. ఏ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చారు? అలయన్స్ హోటల్ మేనేజ్మెంట్. ఓకే. ఏ ఇయర్ ఇప్పుడు? సెకండ్ ఇయర్ మ్యామ్. సెకండ్ ఇయరా? ఓకే. హలో. హలో. మీ పేరు? అఖిలేష్. అఖిలేష్, మీరు కూడా సేమ్ కదా? సేమ్ కాలేజ్. సేమ్ క్లాసా? సేమ్ క్లాస్. సెకండ్ ఇయరా? సెకండ్ ఇయర్. ఓకే. మీరు ఏం వంట చేస్తున్నారు ఇప్పుడు? స్టఫ్డ్ మష్రూమ్స్. స్టఫ్డ్ మష్రూమ్. ఓకే. స్టఫ్డ్ మష్రూమ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. స్టఫ్డ్ మష్రూమ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్ 1/2 కిలో, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, తురిమిన చీజ్ కొద్దిగా, తరిగిన క్యాప్సికం 1, పెరుగు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, కాశ్మీరీ కారం తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఆమ్చూర్ 1 టీ స్పూన్, బ్రెడ్ పౌడర్ కొద్దిగా, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా. కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా. కృష్ణ, రెడీనా? రెడీ మ్యామ్. ముందుగా ఏం చేయాలి? ముందుగా మనం మ్యారినేషన్ చేసుకుందాం. చేసేసుకుందాం. ఓకే మ్యామ్. పెరుగు, శనగపిండి మ్యామ్, ఓకే, ధనియాల పొడి, గరం మసాలా, కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్, ఓకే, ఆమ్చూర్ పౌడర్ మా, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, జింజర్ గార్లిక్ పేస్ట్, బాగా మిక్స్ చేసుకో. ఓకే. సో ఎన్నిసార్లు చేస్తుంటారు ఈ వంట?
2 times చేస్తాను. 2 టైమ్సా? ఓకే, బాగా వచ్చిందా? బాగానే వచ్చింది మ్యామ్. ఇది రెడ్ చిల్లీ, కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తాం కాబట్టి కొంచెం కలర్ బాగా ఉంటుంది. ఓకే, బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ స్టఫ్ తయారు చేసుకుందాం. ప్యాన్. ఓకే, ఆయిల్ యాడ్ చేసుకుందాం. డీప్ ఫ్రై కాదు, షాలో ఫ్రై. ఓకే, లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మ్యారినేషన్కి మొత్తం కలిపెట్టారు కదా, అందులో ఈ మష్రూమ్ ఏమి వేసుకోవట్లేదా? ఫస్ట్ స్టఫ్ చేసుకొని సైడ్కి పెట్టుకున్న తర్వాత మనం మష్రూమ్ యాడ్ చేసుకొని వెంటనే స్టఫ్ ఫ్రై చేసుకున్నామంటే సో మొత్తం మ్యారినేషన్ కలుపుకొని ఉంచుకున్నారు ఇప్పుడు. అంతే. కొన్ని ఉల్లిపాయలు మ్యామ్, కొన్ని బెల్ పేపర్స్, క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్ బాగా ఫ్రై చేస్తాం. సో మీ ఇద్దరు మంచి ఫ్రెండ్సా? ఒకే క్లాస్లో ఉంటారు కదా, సజెషన్స్ ఇచ్చుకుంటారా? అవును. ఓకే, ఇద్దరు రెసిపీస్ ఇద్దరు టేస్ట్ చేస్తుంటారుగా ఇప్పటికే? టేస్ట్ చేసాం. ఈ రెసిపీ ఇంతకు ముందు టేస్ట్ చేశారా మీరు? టేస్ట్ చేశాను. బాగుందా? బాగుంది. ఓకే, సో ఏ వంటలు ఎక్కువ చేయడానికి ఇష్టపడతారు మీరు? అంటే ఇలాంటి కూరలు చేయడానికా లేదంటే చికెన్ చేయడానికి బాగా ఇష్టం. చికెన్ చేయడానికి బాగా ఇష్టపడతారా? ఓకే, మరి మీరు? సేమ్ నాన్ వెజ్. ఓకే, నాన్ వెజ్ అనమాట. లైట్గా మనం చేసుకున్న మ్యారినేషన్ని కొంచెం లైట్గా వేసుకుందాం. కొంచెమే వేసుకుంటున్నారా? కొంచెం. మనకి ఇంకా కావాలంటే కొంచెం గట్టిగా ఉంది కదా, కొంచెం పెరిగేసుకోవచ్చా? లిటిల్గా బ్రెడ్ క్రమ్స్ యాడ్ చేసుకుందాం. ఓకే, బ్రెడ్ పౌడర్ కదా ఇది? బ్రెడ్ పౌడర్. ఓకే, లిటిల్గా యాడ్ చేసుకుందాం. మీ ఇన్స్టిట్యూట్లో నేర్పించినట్టు కాకుండా మీరు కొంచెం ఓన్గా ఏమైనా యాడ్ చేస్తారా? అలానే చేస్తారా? అలానే చేస్తాం. చాలా బాగా నేర్పిస్తారు. అవునా? ఓకే, ఐ మీన్ ఏమైనా ఎక్స్పెరిమెంట్స్ ఏమైనా చేస్తుంటారా అని. మేము చేసేదానికంటే వాళ్ళే ఇంకా బాగా చూపిస్తారు. ఓకే, ఇందులో కొంచెం చీజ్ యాడ్ చేసుకుందాం. చీజా? ఇది గ్రేట్ చేసి పెట్టుకున్నాను. ఓకే, సో తురిమిన చీజ్ యాడ్ చేసుకున్నారు. తురిమిన చీజ్ యాడ్ చేసుకో. స్టఫ్ రెడీ అయిపోయింది. మష్రూమ్లో స్టఫ్ చేయాల్సింది రెడీ అయిపోయింది. ఓకే, మన మ్యారినేషన్లో మష్రూమ్స్ యాడ్ చేసుకుందాం. ఓకే, ఇది నేను కింద బాటమ్ తీసేసాను. స్టఫింగ్ చేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పి బాటమ్ తీసేసాను. ఓకే, ఓకే, బాగా జస్ట్ దీని మీద అప్లై చేసేసుకుందామా. ఓకే, ఆ స్టఫింగ్ లోపల కూడా వెళ్ళిపోవాలి అది? ఈ స్టఫింగ్ లోపల పెట్టేసుకుంటాం. ఓకే, నార్మల్గా అయితే ఇది అప్లై చేసుకుందాం. ఫస్ట్ ఇది స్టఫ్ చేసుకుని దాని తర్వాత దాంతో మొత్తం కవర్ చేయడం కుదరదా? వద్దు, ఇది పైన లేయర్ ఇదే ఉండాలి మ్యామ్. ఫస్ట్ మ్యారినేషనే ఉంటే మనం స్టఫింగ్ చేసుకున్నప్పుడు కూడా స్టఫింగ్ లోపల ఉంటుంది. స్టఫింగ్ లోపల ఉంటుంది. సో మ్యారినేట్ చేస్తున్నారు కదా ఇప్పుడు, స్టఫ్ చేశాక ఎంతసేపు ఉంచాలి? ఒక 2 minutes జస్ట్. అంతేనా? అంతేనా. ఓకే, మష్రూమ్ కాబట్టి వెయిట్ కాదు కాబట్టి ఎక్కువసేపు అక్కర్లేదు. సో ఇది కూడా ఈ లోపు చల్లారుతుంది. చల్లారు. ఓకే, అండ్ మన స్టఫింగ్ని దీంట్లో పెట్టేసుకున్నాం. మ్యారినేషన్ ఉంది కదా, అది కలుపుకుంది ఇలా పెట్టేస్తే పైన కొంచెం కవర్ అవుతుందా? కవర్ కూడా అవుతుంది, కాకుంటే వెనక బ్యాక్ సైడ్ పెట్టేసాం కదా మ్యామ్, దాని టేస్ట్ దీని టేస్ట్ కాస్త చేంజ్ అవ్వలేదు. ఓకే, సో అన్నీ అలా స్టఫ్ చేసేసుకోవాలి. అలా స్టఫ్ చేసేసుకో. ఓకే కృష్ణ, స్టఫింగ్ మొత్తం రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిందాం. ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. ఓకే, కొద్దిగా ఆయిల్ పోసుకుందాం. డీప్ ఫ్రై కాదు కాబట్టి కొంచెం పోసుకుంటాం. షాలో ఫ్రై. ఆయిల్ హీట్ అయిన తర్వాత జస్ట్ స్మాల్ హీట్ అయిన తర్వాత మనం మష్రూమ్స్ని ఫ్రై చేసేసుకుందాం. ఓకే, మష్రూమ్ని ఫ్రై చేసుకుందాం. ఓకే, బాటమ్ సైడ్ ఫ్రై చేసుకోవాలి. అవునా? ఫ్రంట్ సైడ్ కంటే ఫస్ట్. ఓకే, ఒకవైపు వేగినట్టుంది కదా కృష్ణ? అవును మ్యామ్.
తిప్పుకోవచ్చా? తిప్పేసుకుందాం. కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మూత పెట్టేసుకొని ఒక 2 minutes ఫ్రై చేసేసుకుందాం. సరే, సిమ్లోనే పెట్టాలి కదా? సిమ్లోనే ఉంచుకోవాలి మ్యామ్. ఇప్పుడు మూత పెట్టుకుందామా మరి? పెట్టేసుకుందాం ఒక 2 minutes. ఓకే, 2 minutes వెయిట్ చేస్తే అయిపోయినట్టేనా? అయిపోయింది. ఓకే కృష్ణ, 2 minutes అయిపోయింది కదా, చూద్దామా? చూసేసుకుందాం. అయిపోయినట్టేనా? అయిపోయినట్టు. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సర్వీస్ ప్లేట్లకు సర్వీస్ చేస్తాం. మనం చీజ్తో గార్నిష్ చేసుకుందాం. ఓకే, స్టఫ్ మష్రూమ్ రెడీ. ఓకే చూసారు కదండి, స్టఫ్డ్ మష్రూమ్ రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చేద్దాం. స్టఫ్డ్ మష్రూమ్ తయారు చేసే విధానం: ముందుగా మష్రూమ్స్ ని స్టఫింగ్ కి వీలుగా కట్ చేసుకోవాలి. ఒక బౌల్లో పెరుగు, శనగపిండి, ధనియాల పొడి, గరం మసాలా, కాశ్మీరీ కారం, ఆమ్చూర్, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో కొద్దిగా పెరుగు మిశ్రమం, బ్రెడ్ పౌడర్ వేసి వేగనివ్వాలి. తర్వాత తురిమిన చీజ్ వేసి బాగా కలుపుకోవాలి. పెరుగు మిశ్రమంలో మష్రూమ్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మష్రూమ్స్ లో చీజ్ మిశ్రమం స్టఫ్ చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి స్టఫ్ చేసుకున్న మష్రూమ్స్ వేసి వేయించాలి. ఆపై తురిమిన చీజ్, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే స్టఫ్డ్ మష్రూమ్ రెడీ. స్టఫ్డ్ మష్రూమ్ తయారు చేసే విధానం చేసేసాం కదా రాజు గారు, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకే, సో వాటర్ వెజిటబుల్ కదా మనకి, సో ఆ జ్యూసీ ఆ మష్రూమ్లో అంతా కూడా. సో కాస్త మనకంటే మ్యారినేట్ చేసి కూడా పెట్టాడు. అవును. సో ఫ్రై చేసిన తర్వాత ఆ టాప్ లేయర్ ఏంటంటే ఆ ఫ్రై చేసినప్పుడు కొంచెం క్రంచీగా వచ్చింది. సో లోపల జ్యూసీగా చాలా బాగుంది, సాఫ్ట్గా ఉంది లోపలంతా. చాలా బాగుందమ్మా, థ్యాంక్ యూ. సూపర్గా వచ్చింది. చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇంట్లో ఆడవాళ్ళు రకరకాల పనులు చేయడం వల్ల చేతులు కాస్త రఫ్గా అయిపోతూ ఉంటాయి. సున్నితమైన చర్మం కాస్త మొరటుగా మారిపోతూ గరుగ్గా అయిపోతూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఒక స్పూన్ మీగడ తీసుకుని అందులో ఒక 4-5 చుక్కల గ్లిజరిన్ వేసుకుని దాన్ని బాగా కలుపుకుని ఆ మిశ్రమంతో చేతులు మృదువుగా మసాజ్ చేసుకుంటూ ఉన్నట్లయితే చేతులకు కావాల్సిన మాయిశ్చర్ అందుతుంది. చేతుల దగ్గర ఉన్నటువంటి చర్మం మృదువుగా తయారవుతుంది. అఖిలేష్, వంట చేయడానికి రెడీనా? అవును. ఏం వంట చేస్తున్నారు? కుబానికా మీఠా. కుబానికా మీఠా అంటే ఆప్రికాట్ తో చేస్తారు, అదే కదా? ఓకే. కుబానికా మీఠా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కుబానికా మీఠా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన ఆప్రికాట్ 1 కప్పు, పంచదార 1/2 కప్పు, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా, డేట్ సిరప్ 2 టేబుల్ స్పూన్లు, వెనీలా ఎసెన్స్ 1/2 టీ స్పూన్, ఆప్రికాట్ గింజలు కొద్దిగా. కుబానికా మీఠాకి కావాల్సిన పదార్థాలు చేసేసాం కదా. అఖిలేష్, స్టార్ట్ చేద్దామా? ఓకే. ముందుగా ఏం చేయాలి? ముందుగా ఆప్రికాట్స్ తీసుకోవాలి మేడం. తర్వాత రాత్రి మొత్తం నానబెట్టుకోవాలి. రాత్రంతా నానబెట్టారు ఇది? ఎందుకంటే దాని ఫ్లేవర్ వస్తుంది, ఓకే, సాఫ్ట్ వస్తుంది టెక్స్చర్. ఆప్రికాట్ ఏంటి గింజలు తీసేసి రాత్రంతా నానబెట్టుకోవాలి. ప్యాన్లో యాడ్ చేయాలి. ఇలాంటి ప్యాన్ లోనే చేసుకోవాలి? బయట ప్యాన్లో చేసుకుంటే బాగుంటుంది. ఓకే, అంటే డీప్ గా ఉందా? డీప్గా ఉంటుంది. ఓకే. ఇంకేమైనా యాడ్ చేసుకోవాలి అందులో? లేదు మ్యామ్. ఓకే. సో ఎంతసేపు ఉడికించాలి ఇది? అంటే ఉడికినట్టు తెలుస్తుందా మనకి? ఒక 5 minutes కావాలి. 5 minutes లో ఉడికిపోతాయా? ఓకే. అఖిలేష్, రెడీ అయిందేమో చూద్దామా? రెడీ. ఉడికిపోయినట్టేనా? అవును. ఓకే. చక్కెర యాడ్ చేయాలి. షుగరా? ఓకే. ఇది 2 minutes కుక్ కావాలి మ్యామ్. ఇది ఓకే.
అంటే పంచదార కరిగేంత వరకు. మంచిగా మరిగించుకోవాలి మ్యామ్. ఓకే, అవేంటివి? ఆప్రికాట్ సీడ్స్ అవి? అవును మ్యామ్, ఆప్రికాట్ సీడ్స్ తొక్క తీసేసారా మొత్తం? తీసేసాను మ్యామ్, హాఫ్ మ్యామ్. ఓకే, అంటే నానిపోయిన తర్వాత నానిన సీడ్ నుంచి తీసారు. ఓకే, సో అది కూడా యూస్ చేస్తున్నారు. అవును మ్యామ్, యూస్ చేస్తాను. ఇక్కడ షుగర్ కరిగిందేమో చూద్దాం. అయిపోయింది మ్యామ్. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ డేట్ సిరప్ యాడ్ చేయాలి. డేట్ సిరపా? ఓకే, సో డేట్ సిరప్ అంటే బయట దొరుకుతుంది కదా? అవును మ్యామ్, దొరుకుతుంది. అండ్ ఒకవేళ దొరకకపోయినా డేట్స్ మనం పేస్ట్ చేసుకుని వేసుకోవచ్చా? రెస్బెరీ సిరప్ వేసుకోండి. ఓకే, ఆహా, మామూలుగా ఇంట్లో మనం ఖర్జూరం వేసుకోవాలి. పేస్ట్ చేసి వేసుకోవచ్చా? అవును మ్యామ్. ఓకే, తర్వాత వెనిలా ఎసెన్స్. బాగా మరగాల. అవును మరగ. నెక్స్ట్ కొంచెంసేపు మరిగిద్దామా? అవును. ఆప్రికాట్ గింజలు ఎప్పుడు యూజ్ చేస్తున్నారు? లాస్ట్, అంటే డ్రై ఫ్రూట్స్ లా అవును. యూజ్ చేస్తున్నారు ఆప్రికాట్. ఓకే, సో చూద్దామా? ఓకే. సో మనం డేట్ సిరప్ వేసుకున్నాం కదా, అవును. అది కంపల్సరీనా అది ఆప్షనల్? ఏమైనా వేసుకోకపోయినా పర్లేదా? లేదు మ్యామ్, వేసుకోవాలి మ్యామ్, కంపల్సరీ. కంపల్సరీ వేసుకోవాలా? సో ఈ ఆప్రికాట్ని మనం ఏం కట్ చేయలేదు కదా ముక్కలు మీరు? లేదు మ్యామ్, మనం కట్ చేసుకుని వేసుకోవచ్చా లేదా పేస్ట్ చేసుకుని వేసుకోవడం లాంటివి డైరెక్ట్ చేయొచ్చా? అంటే బాగుంటుంది మ్యామ్, డైరెక్ట్ పల్పీగా ఉంటే వస్తుంది. ఓకే, డైరెక్ట్ ఉంటే బాగుంటుంది. ఎలాగో ఉడికి కొంచెం మెత్తగా అయిపోతుంది కాబట్టి. అవును. ఓకే, నెక్స్ట్ ఏం యాడ్ చేసుకోవాలి? ఇప్పుడు సీడ్స్ యాడ్ చేయాలి. సీడ్సా? ఓకే, ఏంటివి? ఓకే, ఆప్రికాట్ సీడ్స్ ఆప్రికాట్ కదా, సీడ్స్ వేసేసి. సో ఈ స్వీట్ చల్లగా బాగుంటుందా, వేడివేడిగా తింటే బాగుంటుందా? చల్లదంటే బాగుంటుంది. ఓకే, ఏ కాంబినేషన్తో బాగుంటుంది? కస్టర్డ్లో బాగుంటుంది, ఐస్ క్రీమ్లో బాగుంటుంది. ఓకే, అయిపోయింది ఇప్పుడు ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసేయచ్చా? అవును. సో మొత్తానికి కుబానికా మీఠా అయిపోయింది. ఇప్పుడు అయిపోయింది. సో సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమేనా? అవును. తర్వాత ఫ్రెష్ క్రీమ్తో గార్నిష్ చేయాలి. కుబానికా మీఠా రెడీ. ఓకే, చూసారు కదండి, కుబానికా మీఠా రెడీ అయిపోయింది. మరొకసారి దీన్ని తయారు చేసే విధానం చూద్దాం. కుబానికా మీఠా తయారు చేసే విధానం: ముందుగా నానబెట్టిన ఆప్రికాట్ల నుండి గింజలు తీసి పక్కన ఉంచాలి. ఒక పాన్ లో నానబెట్టిన ఆప్రికాట్లను వేసి ఉడకనివ్వాలి. దీనిలో పంచదార వేసి దగ్గర పడనివ్వాలి. తర్వాత డేట్ సిరప్, వెనిలా ఎసెన్స్ వేసి మరి కాస్త దగ్గర పడనివ్వాలి. ఆ తర్వాత ఆప్రికాట్ గింజలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై ఫ్రెష్ క్రీమ్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కుబానికా మీఠా రెడీ. రాజుగారు, కుబానికా మీఠా రెడీగా ఉంది. ఎస్. సో ఫెస్టివల్స్లలో దాంట్లో అంటే ముస్లిం ఫెస్టివల్స్లో వాళ్ళ కమ్యూనిటీలో మ్యారేజెస్ అప్పుడు సో కంపల్సరీగా ఇది చేయిస్తూ ఉంటారండి. కొంచెం చల్లగా తీసుకుంటే బాగుంటుంది. ఎస్, కానీ ఇప్పుడే వేడిగా చేశారు కదా. సో టేస్టీ, చాలా బాగుంది, సింపుల్గా ఉంటుంది. ఒకటి ఏంటంటే దీనికి ఇది మనం చేసుకోవాలి అనుకున్నప్పుడు ఓవర్ నైట్ దీన్ని మనం నానబెట్టి పెట్టేసుకోవాలి. సో నానబెట్టినప్పుడు దాంట్లో నానబెట్టినప్పుడు అయితే వాటర్ యూజ్ చేస్తాం కదా, అదే వాటర్తో మనం దీన్ని బాయిల్ చేసుకుంటే ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా దాంట్లో ఉంటాయి, వాల్యూస్ కూడా దీంట్లో ఉండే వాల్యూస్ అన్ని కూడా వాటర్లో ఉంటాయి కాబట్టి అవి పారబోయకుండా మనం అదే వాటర్తో మనం బాయిల్ చేసుకొని సో మిగతా అన్ని కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. సో కొంతమంది ఏంటంటే దీంట్లో కొంచెం రోజ్ ఎసెన్స్ కూడా కొంచెం లైట్గా యాడ్ చేసుకుంటారు. రోజ్ ఎసెన్స్, వెనిలా ఎసెన్స్ వెనిలా వేసారు కదా, రోజ్ ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత తను చెప్పినట్టు కాంబినేషన్స్ కండెన్స్డ్ మిల్క్ కానీ వెనిలా ఐస్ క్రీమ్ కానీ లేకపోతే కస్టర్డ్ చేసుకుంటాం మనం, ఫ్రూట్ కస్టర్డ్. ఆ కస్టర్డ్ కూడా కాంబినేషన్ బాగుంటుంది దీంట్లో. రెండింటి మిక్సింగ్ అప్లో సూపర్గా వస్తుంది, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. సో అంటే ఆ షుగర్ అనేది దీంట్లో బాగా మెయింటైన్ చేయాలి, ఆ స్వీట్నింగ్ అనేది. సో మరీ ఎక్కువ అయితే ఎక్కువ తినలేము అసలు మనం, ఓవర్ స్వీట్ కొంచెం స్వీట్ ఎక్కువ ఉంటుంది కదా. సో కాబట్టి ఇది ఫ్రూట్లో ఉంటుంది కాబట్టి ఆ షుగర్ అనేది మనం కొంచెం చూసుకొని యాడ్ చేసుకోవాలి. సో రెండు కూడా బాగున్నాయి. ఓకే,
చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ మీకు మా ITV తెలుగు రుచి నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చేసి. థ్యాంక్ యూ సార్. అండ్ అలాగే మీ ఇద్దరికి కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. చూసారు కదండి, 2 రెసిపీస్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. మామూలుగా మనం నిల్వ పచ్చళ్ళు వేసుకున్న తర్వాత బాటిల్స్లో వేసుకుంటూ ఉంటాం కదా. ఈ బాటిల్ ఆ పచ్చడి అయిపోయిన తర్వాత ఇంక దేనికి వాడాలన్నా కూడా కుదరదు, ఎందుకంటే ఒకటే ఘాటు వాసన వస్తూ ఉంటుంది. మరి ఈ వాసన పోవాలి, బాటిల్ మళ్ళీ శుభ్రంగా తయారవ్వాలి అంటే బాటిల్లో హాఫ్ వరకు వేడి నీళ్ళు నింపుకుని దానిలో వంట సోడా ఒక 2-3 స్పూన్లు వేసి ఒక అర్ధగంట పాటు అలాగే ఉంచేసి ఆ తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకున్నట్లయితే ఈ ఘాటు వాసన అనేదంతా పూర్తిగా పోతుంది. ఆ బాటిల్ మనం దేనికైనా వాడుకోవచ్చు. నెక్స్ట్ సెగ్మెంట్, జస్ట్ మినిట్. రాజుగారు, జస్ట్ మినిట్లో ఏం రెసిపీ? ఇది గుజరాతీ డిష్ చేస్తున్నాను ఒకటి, ఢోక్లా. ఓకే. సో వెజ్ ఢోక్లా చేస్తున్నాను. వెజ్ ఢోక్లానా? ప్లెయిన్ ఢోక్లా కాకుండా వెజిటేబుల్స్ కూడా యాడ్ చేస్తున్నాను, కొంచెం హెల్దీగా కూడా ఉంటుంది. ఓకే రాజుగారు, వెజ్ ఢోక్లా అంటండి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. వెజ్ ఢోక్లా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 2 కప్పులు, పెరుగు 1 కప్పు, తరిగిన క్యాలీఫ్లవర్ 1/2 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, తరిగిన బీన్స్ 1/2 కప్పు, తరిగిన క్యాప్సికమ్ 1, ఉప్పు తగినంత, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, ఫ్రూట్ సాల్ట్ 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, ఆవాలు 1 టీ స్పూన్, పంచదార 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా. రాజుగారు, స్టార్ట్ చేసేద్దామా? ఓకేనండి. సో ముందుగా ఏంటంటే మనం మిక్సింగ్ అంతా స్టార్ట్ చేసే ముందు స్టీమ్ మీద ఉడికించుకుంటాం కాబట్టి ముందుగా సో ఇడ్లీ కుక్కర్ పాత్రలు మనం నీళ్ళు పోసేసుకోవాలి. సో అలాగే అడుగున ఏదన్నా గిన్నె లాంటిది లేకపోతే ఇలాంటి మోల్డ్ లాంటిది ఏదైనా ఉంటే, అంటే మనం పెట్టే గిన్నె దానికి అడుగున తాకుండా సో పైన ఉంటుంది. అడుగున ఎందుకు పెట్టకూడదు? వాటర్ అందులో పడిపోతాయా? అవునండి. ఓకే. సో బబుల్స్ వస్తాయి కదా. సో స్టవ్ ఆన్ చేసేసుకొని పెట్టేసుకుందాం. శనగపిండి, సో దీంట్లోనే పెరుగు కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుందండి. ఓకే. అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అండి, సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, అలాగే కొంచెం ఇంగువ, వాటర్ ఇస్తారా? ఓకే. సో కొంచెం జారుడుగా కలుపుకోవాలండి. ఓకే. సో ఉండలు లేకుండా సాఫ్ట్గా రావాలి కదా? ఎస్. సో నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో మనం వెజిటేబుల్స్. ఓకే. సో కాలీఫ్లవర్. ఢోక్లా అంటే మామూలుగా వెజిటేబుల్స్ వేయకుండా కూడా మామూలుగా చేస్తారు, ఎక్కువగా ప్లెయిన్గానే చేస్తూ ఉంటారు. సో క్యారెట్ తురుము. సో ఇది వెజ్ ఢోక్లా. ఎస్. సో తరిగిన బీన్స్, క్యాప్సికమ్, కొద్దిగా ఆయిల్ అండి. ఆయిలా? ఓకే. సో మనం శనగపిండి కాకుండా ఉప్మా రవ్వతో కూడా చేసుకోవచ్చు కదా రాజు? సూజీ ఢోక్లా అని దాంతో కూడా చేస్తూ ఉంటారు. సో పెసరపప్పుతో కూడా చేస్తారు. ఓకే. సో వెజిటేబుల్స్ అన్నీ దీంట్లో యాడ్ చేస్తాం కదండి. సో కొద్దిసేపు ఒక 2-3 నిమిషాలు కొద్దిగా మనం అలా వదిలేస్తే సో దీంట్లో వేసిన ఉప్పు అవన్నీ కొంచెం ఫ్లేవర్స్ దానికి వెజిటేబుల్స్ కూడా పడతాయి. సో ఇక్కడ మనకి ఇది కూడా కొంచెం ఇప్పుడు మరుగుతుంది. సో 2 నిమిషాలు ఆగి మనం దీంట్లో స్టీమ్కి పెట్టేసుకుంటాం. ఓకే రాజు గారు, ఈలోపు మనం ఒక చిన్న చిట్కా చేద్దామండి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. బంగాళాదుంప పొట్టు తీసేసిన తర్వాత మనం ఏం చేస్తాం, పొట్టు పడేస్తాం కదా. పడేయకుండా ఆ పొట్టును వేరే రకంగా కూడా వాడుకోవచ్చు. అది ఎలా అంటే, దీంతో వెండి వస్తువులు కనుక శుభ్రపరచుకున్నామంటే వాటికి పట్టిన మురికి జిడ్డు అంతా కూడా పోయి కొత్త వాటిలాగా తలతల మెరుస్తూ ఉంటాయి. చిట్కా చేసేసాం కదా రాజుగారు, సరిపోతుందా? ఓకేనండి. సో ముందుగా ఏంటంటే మనం ఏదైతే గిన్నెలో తీసుకుంటున్నామో సో దాన్ని మనం గ్రీజింగ్ చేసుకోవాలి. ఓకే. మనం దీనికోసం ఏంటంటే నూనె కానీ లేకపోతే వెన్న, నెయ్యి ఏదైనా కూడా మనం దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. ఇలా అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు కొంచెం అది రెడీ అయిపోయిన తర్వాత ప్రోడక్ట్ సో డిమోల్డ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఊడొచ్చేస్తుంది.
ఓకే, సో ఇది ఇలా పక్కన పెట్టేసుకొని ఫ్రూట్ సాల్ట్ అండి. ఓకే. సో ఇది మనం మౌల్డ్లో వేసేటప్పుడు యాడ్ చేయాలి. సో ఫ్రూట్ సాల్ట్ లేకపోతే మనం బేకింగ్ పౌడర్ కొంచెం బేకింగ్ సోడా కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కుక్కర్లో పెట్టే ముందు వేసుకోవాలండి. ఓకే. తొందరగా ప్రూవింగ్ వస్తుందండి దీనికి. ఓకే, సో మరి ఓవర్గా కాకుండా కొంచెం తగ్గించే వేసుకోవాలి మనం, ఎందుకంటే పొంగుతుంది మళ్ళీ పొంగుతుంది. ఎంతసేపు ఉడికనివ్వాలి రాజు గారు? ఒక 5 నుంచి ఒక 7 నిమిషాలు పట్టండి. ఓకే. ఓకేనండి. సో కార్వింగ్ చేసేసుకుందాం. ఓకే. సో ప్లేట్ గార్నిష్ చేస్తున్నాను. సో జుక్ని తీసుకున్నాను. సో కొంచెం ఆ లైన్స్ కట్స్ ఇస్తే మనకి ఏంటంటే కొంచెం లుక్ అనేది బాగుంటుంది. ఎస్. సో దీంట్లో మధ్యలోది ఫోల్డ్ చేసుకోవాలి. ఓకే. ఇలా వస్తుంది. ఓకే. సో 3 కట్ చేశారా అలా? అవునండి. ఓకే. సో గార్నిష్కి ఎక్కువగా వాడుతూ ఉంటారండి. సో దీంట్లో మనకు ఎల్లో కలర్లో కూడా వస్తుంది జుట్ని. సో క్యారెట్తో ఫ్లవర్ చేస్తున్నాను. ఓకే. సో ఇవన్నీ చుట్టూతా ఇలా అరేంజ్ చేసుకోవాలి. ఓకే. ఓకే. బ్యూటిఫుల్. సో ఇది అటువైపు మార్చేసుకొని మనం దీనికి పోపు కూడా పెట్టుకుంటామండి. ఓకే రాజు గారు. సో దీంట్లో కొద్దిగా ఆయిల్ అండి. సో పోపు సింపుల్గానే ఉంటుంది దీనికి. ఓకే. బట్ మ్యాక్సిమంగా టేస్ట్ అనేది ఆ పోపు ద్వారానే వస్తుంది దానికి, లోకలకి. సో ఎండుమిరపకాయలు. సో కొద్దిమంది పచ్చి కొబ్బరి తురుము కూడా పైన చాలా యాడ్ చేసుకుంటారు. ఓకే. సర్వ్ చేసుకునే ముందు. ఆవాలు. సో ఇవి కొంచెం మనకు చిట్టుపట్లాడాలి, లేకపోతే మనకు ఆ డోక్లోతో పాటు తింటున్నప్పుడు కొంచెం చేదని తెలుస్తూ ఉంటుంది. కొద్దిగా కరివేపాకు. వాటర్ ఇస్తారా? సో దీంట్లో పంచదార. ఓకే. పంచదార ఎందుకు వేసుకుంటున్నాం రాజు గారు? సో కొంచెం ఆ స్వీట్నింగ్ అనేది బాగుంటుంది దీంట్లో. కొద్దిగా ఉప్పు అండి. సో ఈ వాటర్ అంతా కూడా ఫైనల్గా మనం అది డిస్ప్లే తీసుకున్న తర్వాత పైనుంచి పోర్ చేసి అప్పుడు సర్వ్ చేస్తామండి. ఓకే. అంటే ఈ వాటర్ అంతా బాగా ఇంకుతుంది అందులో, లోపలికి అంతా ఫీల్ చేసుకుంటాం. ఓకే. ఇందులోనే స్పైసెస్, సాల్ట్ అవన్నీ వేసారు కదా? ఎస్ అండి. సో ఇది కూడా ఆఫ్ చేసేద్దాం. ఓకే. సో కొంచెం ఆ స్టీమ్ దిగిన తర్వాత అప్పుడు మనం బయటకు తీసేసుకున్నాం. ఓకే రాజు గారు. రాజు గారు అయిపోయి ఉంటుందా? ఎస్. మనం అయ్యింది లేదా చాక్తో మధ్యలో గుచ్చినా తెలిసిపోతుంది కదా? తెలిసిపోతుందండి. సో ఇంకొంచెం పచ్చిగా ఉంటే దీనికి మనకు అది అంటుకుపోతుంది. సో ఏమి లేకపోతే సో అలా ఫ్రీగా అలా బయటకు వచ్చేస్తుంది. ఓకే. పెద్ద ప్లేట్లోకి తీసుకుందాం. సో అంటే మనం ఆ వాటర్ కూడా పైనుంచి పోర్ చేస్తాం కదా. అవును.
సో ఆ షుగర్ వేయడం వల్ల కొంచెం టిపికల్గా వస్తుందండి టేస్ట్ మీకు. ఓకే. సో ఇట్లా స్పాంజ్గా వచ్చేసింది చూడండి. అవును. సో వెజ్ డోక్లా రెడీ. రెడీ. చూసారు కదండి, వెజ్ డోక్లా రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చేద్దామా? వెజ్ డోక్లా తయారు చేసే విధానం: ఒక బౌల్లో శనగపిండి, పెరుగు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు, పసుపు, ఇంగువ, తరిగిన క్యాలీఫ్లవర్, క్యారెట్ తురుము, తరిగిన బీన్స్, క్యాప్సికం ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. దీనిలో ఫ్రూట్ సాల్ట్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని నూనె రాసిన గిన్నెలోకి తీసుకొని ఆవిరిపై ఉడకనివ్వాలి. పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, ఆవాలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో పంచదార, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని డోక్లాపై వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వెజ్ డోక్లా రెడీ. వెజ్ డోక్లా కూడా రెడీగా ఉందండి. రాజుగారు టేస్ట్ చేసేద్దామా? ఓకేనండి. చాలా బాగుంది. తింటుంటే నోటికంతా తృప్తిగా ఉన్నట్టు. ఎస్, అంటే వెజిటబుల్స్ కూడా యాడ్ చేసాం కదా దాంట్లో మనం. సో అన్ని రకాల వెజిటబుల్ అంటే కొంచెం చిన్న చిన్నగా చేసాం కాబట్టి అంత ఏర్పడట్లేదు, బట్ ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది మనకి. వెజిటబుల్ ఫ్లేవర్స్ అన్ని కూడా తెలుస్తున్నాయి. ఎస్, ఫైనల్ గా అది యాడ్ చేసాం కదా, కొంచెం సిరప్ లాంటిది, సాల్ట్, షుగర్ కూడా వేసి యాడ్ చేసాం బాగుంది. కదా. సో దీనికి సైడ్ గా మనకి డిప్ లాంటిది ఏది లేకుండా హ్యాపీగా డైరెక్ట్ గా తీసేసుకోవాలి. అవును, వెజ్ డోక్లా చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. తలలో దువ్వెన పెట్టగానే, తలస్నానం చేయగానే చాలా మందికి జుట్టు అలా రాలి పడిపోతూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఎక్కడ లేని ఆత్మన్యూనతా భావము, ఎక్కడ లేని భయము మొదలైపోతాయి. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, జుట్టు ఎందుకు ఇలా రాలిపోతుందని భయపడుతూ బాధపడుతూ ఉంటాము. షాంపూలు, ఆయిల్స్ ఇలా మార్చేస్తూ ఉంటాం. కానీ ఈ చిట్కా ప్రయత్నించి చూడండి. మెంతులు కొద్దిగా తీసుకుని రాత్రంతా నానబెట్టి ఉదయం లేచిన తర్వాత ఆ మెంతులు రుబ్బుకుని దాన్ని తలకు బాగా అప్లై చేసుకొని 1 గంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి 1-2 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే జుట్టు రాలడం తగ్గడమే కాదు, జుట్టు బాగా మృదువుగా ఒత్తుగా పెరుగుతుంది. ఈరోజు వంటలన్నీ చాలా బాగున్నాయి కదండి. మరి వాటిలోని పోషక విలువల గురించి ఫుడ్ గైడ్ చూద్దామా? ఈరోజు మనం చూసిన ఫస్ట్ రెసిపీ కాకరకాయ మజ్జిగ పులుసు. సో కాకరకాయ క్యాలరీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్స్ వెరీ లో ఆన్ క్యాలరీస్ అండి. దాంట్లో ఉన్న పిగ్మెంట్స్ వల్ల మనకి చాలా వరకు డయాబెటిక్ పేషెంట్స్కి ఇట్స్ వెరీ మచ్ యూస్ఫుల్. అండ్ ఆల్సో వైటమిన్స్ అండ్ మినరల్స్ కాంబినేషన్ వల్ల బోన్ హెల్త్ అండ్ నర్వస్ సిస్టమ్ అండ్ ఆల్సో ఓవరాల్ డైజెషన్కి ఇట్స్ వెరీ మచ్ బెనిఫిషియల్. అండ్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ అనేది గుడ్ అమౌంట్స్లో మనకి కాకరకాయ నుంచి లభిస్తుంది. అండ్ కాకరకాయతో పాటు మనం ఈ రెసిపీలో శనగపిండి యాడ్ చేస్తున్నాం. సో ప్రోటీన్ చాలా వరకు శనగపిండి నుంచి అండ్ పెరుగు నుంచి యాడ్ ఆన్ అవుతున్నాయి. సో ఈ రెసిపీ ఇట్స్ వెరీ రిచ్ ఇన్ ప్రోటీన్ కంటెంట్ అండ్ గుడ్ అమౌంట్స్ ఆఫ్ వైటమిన్ అండ్ మినరల్ కాంబినేషన్. కాకరకాయలో ఓవరాల్ గా గుడ్ అమౌంట్స్ ఆఫ్ ఫైబర్ కూడా ఉండడం వల్ల ఇట్స్ వెరీ గుడ్ ఫర్ కాన్స్టిపేషన్ తో బాధపడుతున్న పేషెంట్స్ కూడా ఇట్స్ వెరీ మచ్ బెనిఫిషియల్ అండి. సో అందరు కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ స్టఫ్డ్ మష్రూమ్స్. ఓవరాల్ గా ఈ రెసిపీ ఇట్స్ వెరీ హై ఆన్ వైటమిన్స్ అండ్ మినరల్ కాంబినేషన్. అండ్ మష్రూమ్స్ లో మనకి గుడ్ అమౌంట్స్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉన్న పిగ్మెంట్స్ ఉంటుంది కనుక ఇట్స్ వెరీ మచ్ బెనిఫిషియల్. అండ్ ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్ కూడా మష్రూమ్స్ అనేది చాలా వరకు హెల్ప్ఫుల్ అండి. సో క్యాలరీ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఇట్స్ వెరీ లో ఆన్ క్యాలరీస్. అండ్ మష్రూమ్తో పాటు మనం ఈ రెసిపీలో బెల్ పెప్పర్స్ యాడ్ చేస్తున్నాం. బెల్ పెప్పర్స్ నుంచి హై అమౌంట్స్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ప్రాపర్టీస్ ఉన్న పిగ్మెంట్స్ చాలా వరకు అంటే న్యూట్రియన్స్ చాలా వరకు యాడ్ ఆన్ అవుతున్నాయి. అండ్ చీజ్ వల్ల మనకి ప్రోటీన్స్ అండ్ సాచురేటెడ్ ఫ్యాట్ కూడా యాడ్ ఆన్ అవుతుంది. ఎస్పెషల్లీ శనగపిండి కూడా యాడ్ చేస్తున్నాం కనుక శనగపిండి అండ్ చీజ్ వల్ల
ఫ్యాట్ అండ్ ప్రోటీన్ కూడా చాలా వరకు యాడ్ ఆన్ అవుతుంది. సో ఓవరాల్గా ఈ రెసిపీ గుడ్ ఇన్ వైటమిన్స్, మినరల్స్ అండ్ గుడ్ అమౌంట్స్ ఆఫ్ ఫ్యాట్ అండ్ గుడ్ అమౌంట్స్ ఆఫ్ ప్రోటీన్ అండ్ క్యాలరీ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే మోడరేట్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ అనేది ఈ రెసిపీ నుంచి మనకి లభిస్తుంది. సో ఇట్స్ అ న్యూట్రిషియస్ రెసిపీ టు ట్రై. అందరూ కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ కుర్బానీ కా మీఠా. ఈ రెసిపీలో యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ ఆప్రికాట్, షుగర్, వెనిలా ఎసెన్స్ ఈ మూడు కూడా యాడ్ చేసాము. సో ద మెయిన్ ఫుడ్ ఇంగ్రీడియంట్ ఏదైతే యాడ్ చేస్తున్నాం అది ఆప్రికాట్. సో క్యాలరీస్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే 100 grams ఆఫ్ ఆప్రికాట్ నుంచి ఎనీథింగ్ క్లోజ్ టు 50 to 70 క్యాలరీస్ అప్రాక్సిమేట్ వాల్యూ ప్రకారంగా లభిస్తుంది. అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ సోర్సెస్ ఆఫ్ వైటమిన్ సి కంటెంట్ అండ్ వైటమిన్ ఏ కంటెంట్ అండ్ ఆల్సో గుడ్ అమౌంట్స్ ఆఫ్ ఫైబర్ అండ్ పొటాషియం అనేది మనకి ఆప్రికాట్ నుంచి లభిస్తుంది. అండ్ ఇట్స్ వెరీ లో ఆన్ సోడియం అండ్ లో ఆన్ కొలెస్ట్రాల్ అండ్ ఫ్యాట్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చాలా వరకు లో. సో ఓవరాల్గా ఇట్స్ వెరీ న్యూట్రిషియస్ అండి. అండ్ ఆప్రికాట్తో పాటు మనం కార్బోహైడ్రేట్ సోర్స్ ఏదైతే యాడ్ చేస్తున్నామో విచ్ ఇస్ షుగర్. సో షుగర్ ఈజ్ అ కంప్లీట్ రీఫైన్డ్ కార్బోహైడ్రేట్ నుంచి వన్ ఆఫ్ ద బెస్ట్ సోర్సెస్. సో ఓవరాల్గా ఈ ఆప్రికాట్ అండ్ షుగర్ కాంబినేషన్ వల్ల ఈ రెసిపీ ఒక చాలా వరకు క్యాలరీస్ అనేది ఈ రెసిపీలో పెరుగుతుంది. అండ్ ఆల్సో వైటమిన్స్ అండ్ మినరల్స్ కూడా గుడ్ అమౌంట్స్లో ఉండడం వల్ల ఇట్స్ అ న్యూట్రిషియస్ రెసిపీ. కాకపోతే రీఫైన్డ్ కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువ ఉండడంతో ఇలాంటి రెసిపీస్ ఎప్పుడైనా ఒకసారి ట్రై చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ రెసిపీ వెజ్ ఢోక్లా. సో ఈ రెసిపీలో ద మెయిన్ ఫుడ్ ఇంగ్రీడియంట్ ఏదైతే మనం యాడ్ చేసామో అది శనగపిండి అండ్ పెరుగు కాంబినేషన్. సో ఈ రెండు కాంబినేషన్ వల్ల మనకి చాలా వరకు ప్రోటీన్ కంటెంట్ అనేది ఈ రెండు సోర్సెస్ నుంచి లభిస్తుంది. సో వన్ ఈజ్ కంప్లీట్గా డైరీ ప్రోటీన్ అండ్ వెజిటబుల్ ప్రోటీన్ వచ్చేసి మనకి శనగపిండి. సో ఈ రెండు ఫుడ్ ఇంగ్రీడియంట్స్ వల్ల ఈ రెసిపీ యొక్క క్యాలరీస్ అనేది చాలా వరకు పెరుగుతుందండి. అండ్ ద వెజిటబుల్స్ ఏవైతే మనం యాడ్ చేస్తున్నాం, క్యారెట్ మనకి క్యాలరీ యాడ్ ఆన్ చేయడానికి చాలా వరకు హెల్ప్ఫుల్. అండ్ ఆల్సో ఫైబర్ కూడా మనకి ఈ వెజిటేబుల్స్ వల్ల యాడ్ ఆన్ అవుతున్నాయి. బీన్స్ యాడ్ చేస్తున్నాం. సో బీన్స్ నుంచి మనకి ఇన్సాల్యుబుల్ ఫైబర్ కంటెంట్ అండ్ ఆల్సో చాలా వరకు వైటమిన్స్ అనేది మనకి ఈ క్యారెట్ అండ్ బీన్స్ అండ్ కాలీఫ్లవర్ కాంబినేషన్ నుంచి లభిస్తుంది. అండ్ మినరల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఈ 3 వెజిటేబుల్ కాంబినేషన్ అనేది చాలా వరకు రిచ్ అండి. సో ఓవరాల్గా ఇట్స్ అ వెరీ న్యూట్రిషియస్ రెసిపీ టు ట్రై. అందరూ కూడా ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు, చాలా మంచి రెసిపీస్ చూపించారు. వెల్కమ్ అండి. అలాగే హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ కూడా చాలా మంచి రెసిపీస్ చూపించారు కదా. ఎస్ అండి. ఈ వంటలన్నీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు పంపించాల్సిన మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి తెలుగు రుచి. నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని మంచి మంచి వంటకాలతో మీ ముందుంటాం. అంతవరకు నమస్తే.